100 మంది ప్రజలు నేను కూడా మాట్లాడే హక్కు ఉంది. ఆరంతా న్యూసెన్స్ చేశారు, న్యూసెన్స్ చేసి దర్శనం చేసుకొని వచ్చారు. మీరు నిజంగా అఘోరాలు శాంతిపరులు అయితే అలా చేయరు కదా. కానీ తను ఇంకొక మాట కనబడలేదు అక్కడ. కానీ తను ఇక్కడ ఇంకొక మాట అంది. ఆ రోజు ఇంటర్వ్యూ చూసిన సందర్భంలో కావచ్చు, ముందు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను తనతో మాట్లాడిన, నన్ను ఎవరు పట్టించుకోకండి, నన్ను ఎవరు పట్టించుకోమన్నారు, నా పని నేను చేసుకుంటూ పోతాను, నేను పెడుతుంది అక్కడ మీడియా ఫోకస్ గురించి మీడియా ఫోకస్ పెట్టినప్పుడు నేను చెప్తున్నాను దానికి కాల్ చేశారు నాకు, మాధురి ఇంటర్వ్యూ రామంటే, సో నాకు ఇష్టం ఉంటే వస్తాను కదా, ఇష్టం లేదంటే మళ్ళీ ఈమె చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఇవ్వనండి, మేము అఘోరాలండి, మేము ఇవ్వకూడదని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఈమె ఎందుకు ఇచ్చింది? సో వీళ్ళు అడగడము ఆమె ఇవ్వడం ఇద్దరు ఏం తప్పు లేదు. ఈమె ఏదో ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చింది, కొంచెం ఫేమస్ అయింది. ఫేమస్ అంటే తనంటుంది ఏంటంటే, నన్ను అసలు వదిలేయండి, నన్ను పట్టించుకోకండి, నేను పని చేసుకుపోతాను అంటుంది. ఈ మాట ఇప్పుడు కాదు అనాల్సింది, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది అప్పుడు అనాల్సింది. సో అప్పుడు ఆ మాట అనేది మీడియా గమనం ఉండేది కదా. సో నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చి అడిగిన ప్రతి దానికి నువ్వు ఆన్సర్ చెప్పి, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డేట్ అవుతాను అనింది. అవును, మీకు మెన్స్ట్రువల్ వస్తున్న క్వశ్చన్ ని కూడా తను ఆన్సర్ చేస్తుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు అవసరం లేదంటే నా పర్సనల్ అని చెప్పచ్చు కదా, విభూతి పూసుకుంటా, వీళ్ళు ఈమె తయ్యి అంటే వీళ్ళు తందాన, సో మీడ ఏదంటే ఈమె అది. సో ఇలా ఇద్దరు బాండింగ్ వల్ల వీడియో హైలైట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడేమో నా దారి నన్ను వదిలేసిందంటే జనాలు అంతే అమ్మ, ఇంకా జనాలు మన నమ్ముతారు, నమ్మారు, అందరూ అట్లే ఉంటారు. సో దానికి ఏం చేయలేం మనం. లైలా అండ్ టీమ్ ఐ థింక్ ఒక దాదాపు 9 నుంచి 10 మంది వెళ్ళారు ఆ రోజు. తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఎక్కడ రెస్పాండ్ కాలేదు. మాట్లాడాలి కదా. సో ఎందుకంటే నువ్వు ఎవడెవడికో ఇంటర్వ్యూలు ఇచ్చి అంతా మాట్లాడి అంతా చేసి ప్రతి ఛానల్కి ఇచ్చి ఒక కమ్యూనిటీ, సో నువ్వు అమ్మాయి అనుకో, ఆ ప్లేస్లో ఎవరో ఏ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. మౌనం పాఠం అంటే ఏంది ఇది అసలుకి? మీరు ఏమి ఇస్తున్నారు అక్కడ? ఎవరైనా కానీ ఒక సంఘానికి, ఒక కమ్యూనిటీకి విలువ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సో నేను లైలా గురితో కూడా మాట్లాడాను. సో ఏంటంటే స్నేహ గారితో ఇంటర్వ్యూ ఇచ్చాను ఇదే దాంట్లో. సో ఇస్తే మాట్లాడాను, గురు నేనేమో తప్పక మాట్లాడానంటే ఒకటే మాట్లాడింది. సో బేటా 10 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చపోవచ్చు, నీకు తెలిసి నువ్వు చెప్పా దాంట్లో ఏముంది అన్నారు. రైట్, మీరు ఇందాక మాట అన్నారు, ఎవరి జీతం వాళ్ళకు ఉంటుందంటూ కూడా. ఈ అంశానికి సంబంధించి కాస్త నేను అఘోర నుంచి కాస్త పక్కకు వచ్చి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇంద్రావతి, ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, వాలంటీర్ ట్రాఫిక్ పోలీస్. సో దాదాపుగా ఐ థింక్ 10,000 అనుకుంటా, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, 10,000 వృత్తి ఇస్తానంటే 12. యా. సో అటువంటి సిచ్యువేషన్లో అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా కాదా అనేది, అంటే సరే అది హెల్ప్ అవుతున్న విషయం మీకు ఏమనిపిస్తుంది ఆ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ విషయం? నేను నా ఫీలింగ్ చెప్పాలనుకుంటే, అసలు ఈ సేమ్ తెలంగాణ సీఎం మీద మాకు అంటూ అసలు ఒక నమ్మకం అనేది పోయింది. అయినా వచ్చినప్పటి నుంచి అసలు ట్రాన్స్జెండర్స్కి, లేడీస్కి రాగానే బస్సులు ఫ్రీ చేస్తే అయిపోతుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒకలాగుండేది, ఇప్పుడు లేదు. అతను ఉన్నప్పుడే అతనే మహారాజు తెలుసా. అసలు చాలా కేసీఆర్ గారికి నా హృదయపూర్వక 100 నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఇట్లా లేదు కావచ్చు, కానీ తను ఉన్నప్పటి నుంచి మాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఇతను వచ్చినప్పటి నుంచి ఇంకా ఎన్నో మర్డర్లు, ఎన్నో కేసులు, ఎన్నెన్నో దౌపిడ్లు, దొంగలు అన్నీ అయిపోతున్నాయి, కానీ ఎక్కడ రెస్పెక్ట్ అనేది లేదు. ఆయన డ్యూటీలు, డ్రైవింగ్లు ఏదో అన్నాడు, కానీ అది అన్న వరకే, చెప్పిన వరకే, కానీ చేసేది ఏం లేదు, ముందుకు తీసుకెళ్లేది ఏం లేదు. ఇది ఇక్కడే చెప్తారంతే. రైట్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు అఘోర బాలకృష్ణ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నా గడాక్ష సిద్ధరస్సు. చెప్పండి సార్. బాలకృష్ణ గారు, ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అఘోరీలు అనే పదం చాలామంది, అంటే ఓపెన్ సమాజంలో చాలామందిని అడిగాను. చాలామందిని అడిగినప్పుడు అఘోరా వినాక అఘోరి అనే పదవి వినలేదు. అందులో ట్రాన్స్జెండర్ అఘోరీలు ఉంటారా? ఒకసారి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? అఘోరాలు అయితే విన్నాం, చూసాము అనే మాట అయితే విన్నాం, కానీ అఘోరీలు కానీ ట్రాన్స్జెండర్ అఘోరీలు కానీ ఉంటారా? ఒక్క నిమిషం అండి. అఘోరీలు ఉంటారు ఇక్కడ. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డైరెక్ట్ గా మామూలుగా మన జెంట్స్ అయితే కనుక అఘోరాలో చేరవచ్చు, ట్రాన్స్జెండర్ అయినా అఘోరాలో చేరొచ్చు, ఉన్నారు కూడా. కానీ జంట అయిన తర్వాత ట్రాన్స్జెండర్ గా మారితే మాత్రం అఘోరాకి వాల్యూ ఉండదు, అసలు ఎవరు దీక్ష. ఓకే, అఘోరాకి దీక్ష ఇవ్వరు. ఇకపోతే ఇక్కడ మీకు చెప్పండి ఎందుకని
ఎందుకంటే అఘోర అంటేనే ఘోరమైనటువంటి పనులు చేయనటువంటి వాడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి, మీరు మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే నేను అఘోర అని అన్న ఆయన్ని. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి అని అంటే అఘోర లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఓకే, ఉదాహరణ చెప్పాలంటే అఘోరాలు ఎవరిని కూడా మాటలు బూతులు అలా తిట్టరు. 2 దౌర్జన్యంగా కొట్లాటలకి వెళ్ళరు. ఓకే. 3 ఇక్కడ విషయం ఏంటంటే ఈయన చేసేటువంటి పూజల్లో మొన్న ఈ మధ్య ఒక పూజ చూశాను, ఏదో శ్మశానంలో చితి మీద పడుకొని కోడిని కోసి సమ్మేదో చేసింది కదా. నేను చెప్తాను. ఆ రోజు నేను లైవ్ లో ఉండడం జరిగింది. అక్కడ ఉంటుంది కదా ఆ చితాభస్మం మీద, చితి పూర్తిగా అయిపోయిన తర్వాత చితాభస్మం మీద పడుకొని తర్వాత కూర్చొని పూజలు, త్రిశూలాలు చుట్టూతా పెట్టి, అంటే ఇటువంటి పూజలు ఉంటాయా? ఇటువంటి పూజలు ఏమైనా ఉంటాయా? అసలు శవం మీద కూర్చుని చేసేటువంటి పూజ ఉందండి. ఓకే. కానీ చితి మీద పడుకొని కోడిని కోసేసి కొరికేసి పడేసి ఇలాంటి పూజలు నేను గత 30 ఏళ్లుగా వారణాసిలోనే ఉంటున్నాను. నేను ఎప్పుడూ అలాంటి పూజలు అయితే చూడలేదు. ఓకే. సింపుల్ గా ఒక్క మాట నేను మాట్లాడాలి అని అంటే, మాట్లాడండి. ఒక సిఐ రేంజ్ అధికారిని కొట్టినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు అని అంటే దీని వెనకాల పొలిటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. ఇంకొకటి అంటే ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటున్నానంటే మీకు అక్కడ లైవ్ లో మాధురి గారు ఉన్నారు కదా. అవునండి. నేను మాధురి గారు నాకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు గురువు గారు మహారాష్ట్ర బోర్డర్ లో వదిలిపెడుతున్నారు అని చెప్పి నాకు చెప్పారు. ఆవిడకి నేను వాట్సాప్ లో రికార్డు మెసేజ్ పంపించా, మహారాష్ట్ర వెళ్ళదు, తిరిగి మళ్ళీ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో పలానా గురువు గారి దగ్గరికి వెళ్తుందని డైరెక్ట్ గా చెప్పా. ఎట్లా నిజంగా చెప్పాడు ఆయన? అంటే ఎట్లా చాలా మందికి వస్తే డౌట్ ఇది. ఎట్లా అంటే ఏమండి, ఏమి తెలియని అఘోరా అని పేరు చెప్పుకుని తిరిగే ఆవిడికి అన్ని తెలివితేటలుంటే 24 గంటలు నిత్యం శివస్మరణతో అఘోర దీక్షలో ఉంటూ అఘోర నామాన్ని స్మరిస్తూ ఉండేవాళ్ళం. ఆ మాత్రం జ్ఞానం ఉండదంటారా మాకు? ఓకే. అంటే కొన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు నేను. అలా ఇలాంటివే చాలా ఉంటాయండి. తను నాకు తెలిసినంత వరకు అఘోర కాదు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, కపాలాలను క్యారీ చేస్తుంది కదా. అవును. అసలు ఒక కపాలంలో ఒక అఘోర భుజించాలి అని అంటే ఎంతో కఠినమైనటువంటి మంత్రసిద్ధి తెచ్చుకొని రోజు ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తూ అదే కపాలంలో భోజనం చేస్తూ అదే కపాలంలో తినాలి, అదే కపాలంలో తాగాలి. ఒక కపాల సాధన అనేటువంటిది సామాన్య విషయం కాదు, అంత తొందరగా అప్పేటువంటి విద్య కాదు. కానీ వరంగల్లో చూసిన ఘటనలో తను కపాలాన్ని మాలను ధరించింది, కపాలాల్ని మెడలో వేసుకుంది, పూజలు చేస్తుంది, చెబుతోంది ఇది నా కోసం కాదు, ఇది సనాతన ధర్మం కోసం పోరాటంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఒక పూజా కార్యక్రమం తప్ప నా కోసం కాదు, నన్ను వదిలేండి, పట్టించుకోకని అంటున్నాను. కరెక్టేనండి, పట్టించుకోవద్దు అని ఆవిడ అన్నా కానీ ఆవిడ చెప్తుందన్నీ, వాడు చెప్తాడన్ని. నన్ను నమ్మొద్దని చెప్తాడు, నా దగ్గరికి రావద్దని చెప్తాడు. ఒకవేళ 5 రోజుల పాటు వెళ్లకుండా ఉంటే తనంటది తనే ఒక వీడియో తీసి మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ అతనే పంపిస్తాడు. అదే కదా జరుగుతుంది ఇక్కడ. విషయం చెప్తాను ఏంటంటేనండి, కపాలాలు ధరించటం అంటే రోజు ఎవరు ధరించరండి. ఒక కపాలాన్ని సాధన చేయటానికే తలప్రాణం తొక్కొస్తుంది. అన్ని కపాలాలు మెడలో వేసుకుందంటే ఎంత నెగిటివిటీ మీద వేసుకుంటోంది. 1-2 సంవత్సరాలు ఆగి చూడండి తన మానసిక స్థితి ఎంత దరిద్రంగా తయారవుతుందో. కపాలంలో భోజనం చేయటం అదంతా చాలా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి, సైంటిఫిక్ గా కూడా మీరు చూసుకోవచ్చు.
ఓకే. చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. అందులో కపాల భోజనము అంటే తమాషా కాదు. అన్ని ఈవిడ చెప్పినవే కదండి, మనం ఎక్కడి నుంచో వెతుక్కోకర్లా. నేను డ్రై ఫ్రూట్స్ తింటాను. ఆ కపాలంలోనే నీళ్లు తాగుతోంది తను కొన్ని సందర్భాల్లో చెప్పి నాకు ఇంకేం వద్దు, కపాలంలోనే పోయిందంటూ కూడా రోడ్డు మీద వచ్చిన సందర్భంలో చూడొచ్చు. సో అంటే అదేనండి, అదే కపాలంలోనే తాగుతోంది, కపాలంలోనే తింటోంది. తను చెప్పింది కదా, నేను పాయసం వండుకొని కపాలంలో పెట్టుకొని తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను అని. మనలాగా మసాలాలు గిషాలాలు తినను అని. మరి రోడ్డు మీద కూర్చున్న భోజనం అంటే చేసిందండి. ఇది స్టంటే కదా. అంటే రోడ్డు మీద నాకు అన్ని సమానమే, మట్టిలో కలిసిపోయేది, అందుకే మట్టితో కలిపి తిన్నాను అని అర్థం వచ్చేలా మాట్లాడిందని ఎవరు అన్నట్టు గుర్తు నాకు అక్కడ. బూడిద పూసుకున్నంత మాత్రాన శివుడు కాలేరండి. ఇప్పుడు అఘోర అంటేనే నిజమైనటువంటి అఘోర పిలిస్తే శివుడు ఎదురుకుండా వచ్చి నుంచుంటాడు. అంతటి పవర్ ఉంటుంది. ఈ రోజు వరకు నిజమైన అఘోరాలు ఎవ్వరు మీడియా ముందుకి రాలేదు. అవును, 30 ఏళ్ల క్రితం నేను మాకు హరిశ్చంద్ర ఘాట్ లో కబూతర్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. కబూతర్ బాబా ఇప్పుడు లేదండి, గుజరాత్ అటు సైడ్ వెళ్ళిపోయారు. ఆయన వీడియోస్ చూడండి, తెలుస్తుంది అసలు అఘోరా అంటే ఏంటో. ఆయన ఎంత కఠోర సాధన చేస్తాడో. అలాగే హోమాలు చేసేటప్పుడు కూడా అఘోర కాళి అని ఒక మాట ఉంటుంది. రైట్. బాలకృష్ణ గారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు షేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మాధురి, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి దేవుడి పేరుతోనో లేకపోతే ఆధ్యాత్మిక పేరుతోనో బయటకు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దేవుడికి అందరికీ సమానమేగా, తన మీద తను పూజ చేసుకుంటుంది, వదిలేయచ్చుగా, ఎందుకు ఈ క్వశ్చన్స్, ఎందుకు ఈ డౌట్లు, తను వదిలేసారి వెళ్ళిపోతానంటుందిగా అనేది మరొక వర్షన్ అనిపిస్తోంది. దీనికి మీ కౌంటర్ ఏంటి? సో మీరు చెప్పినట్టు నిజంగా అందరూ సమానమే, కానీ కొంతమంది అదే చెప్తున్నాం కదండి, కొంతమంది చెడుగా పెడుతున్నారు, కొంతమంది మంచిగా పెడుతున్నారు. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు గురూజీ చెప్పినట్టు, సో ఆయన కూడా నాకు పరిచయమే ఉంది. సో ఈమె మహారాష్ట్రలో ఏదైతే